హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఒక పక్క మూవీస్, మరో పక్క పొలిటికల్ అఫైర్స్ అండ్ అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలు. ఇట్లా మనం ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూనే ఉన్నాం. మరి ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పొలిటికల్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చర్చించుకుందాం. మరి మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ సార్ ఉన్నారు, మాట్లాడేద్దాం వచ్చేయండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఏం సార్, ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మరి కవిత గారికి బెయిల్ ఇవ్వకపోవడం అయితే జరిగింది. మరి ఆవిడ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు? స్టాప్ అయినట్టా లేదంటే ఏంటి? అక్కడ వరకు బ్రేక్ అయినట్టా లేదంటే ఎలా ఉంటుంది ఆవిడ రాజకీయ జీవితం అంటారు? వాళ్ళ నాన్నగారి పార్టీ ఉన్నంతకాలం ఆవిడకి పార్టీ ఉంటుంది, వాళ్ళ నాన్నగారి పార్టీ పోతే ఆవిడకి పోతుంది. సో వాళ్ళ నాన్నగారి పార్టీ భవిష్యత్తు ఆవిడ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, అంతే తప్ప వేరే ఉండదు. ఆవిడకి సొంత ఐడెంటిటీ లేదు కదా. అది ఏదో వాళ్ళ ఫాదర్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఆయన ఊపిలో ఊపి ఈవిడ మీద క్యాష్ చేసుకుంది. ఇప్పుడు ఆయన పార్టీ క్యాష్ అయితే ఈవిడ కూడా క్యాష్ అవుతుంది, లేకపోతే లేదు. రైట్ సార్. మరి తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు తాగడానికి కూడా నీరు అందని పరిస్థితి అయితే తలెత్తుతుంది బాగా. సో దీనికి కారణం ఒకవైపు ప్రతిపక్షాలు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుంది అంటారు. వాళ్ళు ఏమంటున్నారు? కేసీఆర్ చేసిన తప్పు వల్లే ఇలా జరుగుతుందని ఎవరికి వాళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతున్నారు. సో ఇక్కడ బాధపడేది ఇంకా ఏమన్నా చేసేది మామూలుగా ప్రజలు. సో వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ మనం కదా సార్ మధ్యలో ఇదైపోయేది. ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటారు? అంటే ఏ పొలిటికల్ పార్టీ వస్తే ఆ పొలిటికల్ పార్టీతో క్లైమేట్ ఉండదు కదా. క్లైమేట్కి ఇప్పుడు అట్లాగే ఆంధ్రాలో కూడా చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అంటారు, ఆయన వస్తే వర్షాలు రాలేదంటారు. ఇప్పుడు చంద్రబాబుకి కరువుకి ఏమైనా సంబంధం ఉంటుందా? అట్లాగే ఇక్కడ అపోజిషన్కి కరువుకి సంబంధం ఉంటుందా? ఎవరు వచ్చినా రాకపోయినా క్లైమేటిక్ కండిషన్స్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేవు. ఇక్కడ ఉన్న గండిపేటను మూసేశారు, వీళ్ళు బంద్ చేశారు. గండిపేట వాటర్ సప్లై చేయలేదు హైదరాబాద్లో. అట్లీస్ట్ హైదరాబాద్లో 50 కొంత పర్సెంట్ 30% 20. ఒకప్పుడు హైదరాబాద్కి మొత్తం గండిపేటే వాటర్ సప్లై. దాన్ని మొత్తం బంద్ చేసి ఇప్పుడు కృష్ణా వాటర్ ఇస్తాం, మంజీరా వాటర్ ఇస్తాం, గోదావరి వాటర్ ఇస్తాం అని చెప్పి చేసుకున్నాం. ఇది ఉంటే అట్లీస్ట్ ఒక పార్ట్కి వచ్చేది కదా. అట్లీస్ట్ ఇప్పుడు కొత్తగా డెవలప్ అయిన అటు కోకాపేటు అయ్యని నార్సింగ్ వీటన్నిటికీ గండిపేట ఇచ్చి ఉండొచ్చు, దగ్గర ఉండదుగా. అవి ఏమీ చేయలేదు వాళ్ళు. సో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అంటే టెంపరీగా ఉంటుంది, అది వర్షాలు పడేదాకా తప్పదు. పెద్ద అంత భయపడిపోయి నీళ్లు లేనంత ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఆల్టర్నేట్ డేస్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు నడుస్తుంది. ప్రాబ్లం నేను అనుకోవడం జూన్లో ఎట్లాగో వర్షాలు వస్తాయి కదా, 2 months గడవాలి, అంతే గడిపించుకోవాలి. ఇప్పుడు బెంగళూరులో కూడా చెప్తున్నారు, బెంగళూరులో చెప్పినట్టు మొత్తం సిటీ అంతా నీళ్లు లేకుండా లేదు. కొన్ని పార్ట్స్లో నీళ్లు లేవు, కొన్ని పార్ట్స్లో చాలా ఇబ్బంది ఉంది, కొన్ని పార్ట్స్లో నార్మల్గా. ఎందుకు ఇట్లా వాటర్ లేకుండా ఎందుకు అవుతుంది అంటారు సార్? అసలు వాటర్ ఏముంది, గ్రౌండ్ వాటర్ పోయింది. మా బయట నుంచి వచ్చే వాటర్ ఏమో నదులలో నీళ్లు ఉంటేనే కదా వచ్చేది. నదుల్లో నీళ్లు లేవు, రావట్లేదు అంత. రెయిన్స్ లేకపోవటం, రెయిన్స్ సమ్మర్ వచ్చేటప్పటికి ఎవాపరేట్ అయిపోతాయి ఉన్న నీళ్లు. పొలాలకు ఇవ్వగా డ్రింకింగ్ వాటర్ సెకండరీ ఇస్తారు కదా. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఏం చేస్తారంటే పొలాలకు ఆపేసి డ్రింకింగ్ వాటర్కి ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ వర్షాలు వచ్చిన కాడి నుంచి పొలాలకు ఇస్తారు. సో మరి నెక్స్ట్ 13వ తారీఖు నుంచి కేసీఆర్ గారు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారంట. సో మరి జనాలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారంటారు ఆ బస్సు యాత్రతో? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ వెళ్ళినా ఆశీర్దిస్తారమ్మ ప్రజలు. ఆశీర్వదిస్తారా లేకపోతే ఇళ్ళే పబ్లిక్ జమ చేసుకుంటారా, ఏదైనా జరగవచ్చు. సో పబ్లిక్ అయితే కనపడుతూ ఉంటారు అందరికీ. వాళ్ళు గెలిచినట్టే ఉంటుంది, వీళ్ళు గెలిచినట్టే ఉంటుంది. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ డబ్బాలు తెరిచి లెక్క పెట్టేదాకా మనం ఎవరు అని చెప్పేటట్టు ఉండదు. లెక్క పెట్టినాక చూద్దాం, ఇప్పుడే తొందర ఎందుకు మనకి. అంతే, ఆ యాత్ర సాగనిద్దాం అంటారు. యాత్ర సాగుతూనే ఉంటుంది, పబ్లిక్ వస్తూ ఉంటారు. పబ్లిక్ని చూసినప్పుడు మేము అబ్బా సూపర్ ఉంది మనకి ఇంకా అనుకుంటూ ఉంటారు అందరూ, ఎవరికాళ్ళు నడుస్తుంది. తెలంగాణ భవన్లో వాస్తు బాగాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చే ఉద్దేశంలో ఉన్నారని వింటున్నాం. సో అలా మారిస్తే మళ్ళీ టీఆర్ఎస్ ముందంజలో ఉంటుందంటారా? అంటే తెలంగాణ భవన్లో వాస్తు లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మార్చింది. అప్పుడు తెలంగాణ భవన్ తీసేయాలి. పేర్లు మారిస్తే భవన్ వాస్తు మారుతుందా? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే తెలంగాణ భవన్కి వాస్తు లేదని. తెలంగాణ భవన్ ఖాళీ చేయాలి కదా. ఖాళీ చేస్తారా? చేయట్లేదు కదా. చేయకపోతే వాస్తు లేకుండా పేర్లు మారిస్తే ఎట్టు కుదురుతుంది? అంటే బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ఓటమిని చవి చూశారు కాబట్టి ఏమో
నానా రకరకాలుగా అనుకుంటున్నారేమో, మేబీ దానికి కారణం ఒక వాస్తవం చెప్పుకుంటున్నారేమో. అంటే ఇప్పుడు వాస్తు ఒకటి, న్యూమరాలజీ వేరు, వాస్తు వేరు. ఆ భవన వాస్తుకి ఈ న్యూమరాలజీ బీఆర్ఎస్ న్యూమరాలజీ సరిపోలేదేమో, టీఆర్ఎస్ అయితే పనికి వస్తుందేమో. మరి అది అట్లా న్యూమరాలజికల్గా ఏమన్నా లెక్క ఉందేమో మనకు తెలీదు. ఏమో చూద్దాం. ఇప్పుడు ఈ మంత్రాలకి చింతకాయలు రాలవని వీళ్ళు ఎందుకో ఏదో మంత్రం పెట్టి వాస్తు మార్చి ఒక మూల నరికేసి చేస్తే అవుతాయా? ఎలక్షన్లు మనం చేసే పనులను బట్టి ఓట్లేస్తారు ప్రజలు. అంటే వాస్తుని బట్టి ఓటేయడు ఎవడు. వీళ్ళంతా వాస్తు భ్రమ. ఈయన వాస్తు అనే కదా మరి సెక్రటేరియట్ కట్టించుకున్నాడు, ప్రగతి భవన్ కట్టించుకున్నాడు. ఇదంతా మరి కట్టిస్తే మరి వాస్తు ప్రకారం సత్యదాకా ఇళ్ళే ఉండాలి కదా. ఉండలేరు. ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ ఎనీవేర్ మీరు తీసుకోండి. వీళ్ళు భవన్లు కట్టిస్తేనో లేదా బిల్డింగులు కట్టించుకుంటేనో అవుతుందా? అంత ఈజీ కాదు అది. ప్రజల మనసు గెలుచుకోవాలనుకోవాలి కానీ వీళ్ళు వచ్చిన కాడి నుంచి మేమే రాజులు, మేము కోటలు పెట్టి కట్టుకుందాం, మా కోటలో మనం ఉందాం అనుకుని తయారైపోతామండి. ఓడిపోతే వాస్తు బాగాలేదని ఖాళీ చేసి తిరిగే పిచ్చి జనం అయిపోతే వీళ్ళు మన నాయకులు అన్ఫార్చునేట్గా వాళ్ళకి నమ్మి మనం ఓట్లేస్తున్నాం. మనం పిచ్చోళ్ళం అంతే, అంతకంటే. రైట్ సార్. ఒక పక్క కేసీఆర్ గారు, ఇంకొక పక్క రేవంత్ రెడ్డి గారు, ఇద్దరికిద్దరు మాటల తూటాలతో విజృంభించేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేసీఆర్ని కంపల్సరీగా నేను జైల్లో పెట్టిస్తా, అది ఇదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అసలు తెలంగాణ ప్రజలకి కావాల్సింది అవేనంటారా? తెలంగాణ ప్రజలకే కాదు, ఈ దేశంలో ఇక్కడ ప్రజలకి కూడా నువ్వు ఒకళ్ళని జైల్లో పెడతాం అనేది పెద్ద అవసరం లేదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఒక పార్టీ ఓ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్తుంది అనుకుందాం, వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో దాన్ని తీసుకోవాలి. ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేస్తే ఒక 6 నెలలు లోపల పడేసి ఉంచి తర్వాత వాళ్ళు కేసు లేదని బయటకు వస్తారు, లేదా బెయిల్ తీసుకొని వస్తారు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ కేసు అవ్వదు సావదు. సో ముందు ఎవరు చేసినా కానీ చేసిన వాళ్ళని శిక్షించే పద్ధతి పర్ఫెక్ట్గా కేసు పెట్టుకొని అట్లీస్ట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసే లెవెల్ కన్నా తీసుకొచ్చి కానీ అరెస్ట్ చేయకూడదు. అన్ఫార్చునేట్గా ఎవరి కేసు ఛార్జ్షీట్ రెడీ అవ్వదు. తీసుకెళ్ళినాక ఒక 6 నెలలు సంవత్సరం ఛార్జ్షీట్ లేకుండా ఉంటుంది. ఈ లోపల ఈరోజు మాటల తూటాలు మాత్రం పేలిపోతూ ఉంటాయి. నిన్ను లోపలేస్తా ఏవి చూసుకుందాం అని ఒకళ్ళు అంటారు, వేస్తా నిన్ను అంటారు ఇంకోళ్ళు. అసలు ఇది ఏమి లెక్క? వేయటం కోసం కాదు కదా మనం ఎలక్ట్ చేసుకునేది. పగ సాధింపు కోసం అయితే ఎలక్షన్ అయితే చేయట్లే మనం. నాకు ఏదో ఇన్కన్వీనియన్స్ జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో కాబట్టి ఆ గవర్నమెంట్ని కాదని నీ గవర్నమెంట్ ఇచ్చాను. సో నువ్వు నాకేం మంచి చేస్తావు అనేది నేను ఆలోచించాలి తప్ప పాతవాడు తప్పు చేశాడు వాడిని జైల్లో పెడతాను అన్నావంటే నువ్వు పని చేయట్లేదు అని అర్థం. సో మనం పని చేసి చేయాలి. మీరు పని చేస్తారని కదా మనం ఓటేసింది. మనం పని చేస్తారని ఓటేసినాక వీళ్ళు వాళ్ళని శిక్షించండి, అది చట్టం దాని పని చేసుకునేయండి. బట్ మీరు మిగతా పనులు చేయండి. ఏ ప్రభుత్వం అయినా, వీళ్ళు తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా అదే జరగాలి.